బాల్య దినము చాలా శ్రేష్టమైంది. కాబట్టి మన బిడ్డలను చిన్నప్పుడే దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకురావాలి. ఇక్కడ చదువుతున్నప్పుడు నాకు విచిత్రమైనటువంటి ఒక మాట నా కంటికి పడింది. ఏంటిదనంటే కొందరు అని ఉంది. అందరూ తీసుకొచ్చారా? కొందరు తీసుకొచ్చారా? కొందరే. అంటే మా బిడ్డలు దీవించబడాలనేటువంటి ఆలోచన ఈ రోజున తల్లిదండ్రులకు కొందరికే ఉంటుంది, అందరికి ఉండటంలా. మా బిడ్డల భవిష్యత్తు దేవుడు గొప్పగా చేస్తారు అనేటువంటి ఆలోచన కొందరికే ఉంటుంది, అందరికీ ఉండటం లేదు. ఆ కొందరిలో మనమున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. మంచి విషయం ఏంటనంటే చిన్నప్పటి నుండే రెబ్కా దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉంది. అందును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ వచ్చారు, కానీ కొందరు మాత్రమే వారి బిడ్డలను వెంట పెట్టుకుని వాళ్ళ ఆశ చూడండి. ఎందుకు? అరే నువ్వు రావద్దు, నువ్వు వస్తే అల్లరి చేస్తావు, నువ్వు వస్తే నాకు ప్రశాంతత లేకుండా పోద్దని ఇంటికాడ పిల్లల్ని ఏం చేస్తారు? విడిచిపెట్టి వీళ్ళు మాత్రమే బైబిల్ పట్టుకుని వస్తారు. అట్లా రాకూడదు. ఆడుకునే వయసులో, ఆటలాడుకునే వయసులో వాళ్ళు ఆటలాడతారు, ఆడుకుంటారు. వాళ్ళు ఆటలాడుతున్నారు, ఆడుకుంటున్నారని చెప్పి ఇంటి దగ్గర వదిలిపెట్టకూడదు. వాళ్ళని దేవుని సన్నిధికి ఏం చేయాలి? వాళ్ళని తీసుకురావాలి.